భూపాల్పల్లి మంజూర్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడారు. ఈ నెల 17 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి మండలం చెన్నాపూర్ గ్రామ శివారులో 200 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మంజూర్ నగర్ 18 లేన్ రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్నటువంటి మైదానంలో మంజూర్ నగర్, భూపాల్పల్లి, ధర్మారావుపేట, గణపురం మండలం, నవాబుపేట, చిట్యాల మండలం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. మంజూర్ నగర్లోని సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే హరి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం అనంతరం మంజూర్ నగర్లోని సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, సింగరేణి, జెన్కో పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 17 ఉదయం 10 గంటలకు చెన్నాపూరు సబ్ స్టేషన్ ప్రారంభం చేసుకొని అదేవిధంగా నవాబ్పేట, ధర్మారావుపేట, మంజూర్ నగర్ ఈ 3 సబ్ స్టేషన్లు కూడా మంజూర్ నగర్ ప్రాంతంలో 18 లేన్ రోడ్కు ఈ యొక్క సబ్ స్టేషన్లు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత సింగరేణి, జెన్కో అధికారులతో రివ్యూ సమావేశం ఉంటుంది. ఉడతల సబ్స్టేషన్ అదేవిధంగా నైన్పాక సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దీని సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు, ఇండస్ట్రియలిస్టులకు కూడా ఎలాంటి రోడ్డు లేకుండా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మంజూర్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వేగవంతంగా. ఆ అభివృద్ధి చెందేటువంటి ప్రాంతానికి ఈ సబ్స్టేషన్ 33 kV 11 సబ్స్టేషన్ రావడం వల్ల కరెంటు సమస్య లేకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కనుక అదేవిధంగా 163 kV సబ్స్టేషన్స్ కూడా సుమారు ఒక 25 ట్రాన్స్ఫార్మర్స్ని కూడా ఎరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా లో వోల్టేజ్ ఎక్కడైనా ఉన్నా ఆ లో వోల్టేజ్ సమస్య తీర్చే కొరకు అధికారులతో రివ్యూ సమావేశం పెట్టి మరి డిప్యూటీ సీఎంతో మరి బట్టి విక్రమార్క గారితో ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా జిల్లా కేంద్రంలో అదేవిధంగా ప్రతి గ్రామంలో కొరత లేకుండా తీర్చడానికి రివ్యూ సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా చిన్న సమస్యలు కూడా ఆ రివ్యూ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ అదేవిధంగా ఇక్కడ సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల సమస్యలు, అదేవిధంగా గ్రామాల్లో సింగరేణి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజా సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేటువంటి దిశలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గంలోని రైతులకి, ప్రజలకి అదేవిధంగా అధిక సంఖ్యలో విచ్చేసి దాని యొక్క ఫౌండేషన్ తదనంతరం సభ కూడా ఉంటుంది. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.